దీనికి కంప్లైంట్ ఏంటంటే బండి దానంతలో అదే రేజ్ అవుతుంది. అంతేకాక బండి అసలు బ్రీతింగ్ కంట్రోల్లో లేదు. మార్నింగ్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చారు. అంటే అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆగిపోతుంది చూడండి, కాకపోతే రేజ్ అవుతుంది. ఆగిపోయింది. స్టార్ట్ అవ్వకపోవడానికి నెక్స్ట్ ఆటోమేటిక్గా దాని అదే యాక్సిలేటర్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే దీనికి వచ్చేది డయాఫ్రామ్ కార్పొరేటర్ అనేది వస్తుంది. దీన్ని మనం చేంజ్ చేసుకుంటే ఈ కంప్లైంట్ అనేది సరిపోతుంది. ఈ కార్పొరేటర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఈ కార్పొరేటర్ ప్లేస్లో మనం ఫిట్ చేయాలనుకునే కార్పొరేటర్ ఇదిగోండి స్పాకోలో ఉంటుంది. స్పాకో కార్పొరేటర్ ఇది బయట ఎక్కడ దొరకదండి, ఆన్లైన్లోనే దొరుకుతుంది. దీని రేట్ వచ్చేసరికి 2674 రూపాయలు. బాక్స్లో వచ్చేసరికి ఓపెన్ చేస్తున్నాను. బాక్స్లో వచ్చేసరికి యాక్సిలేటర్ కేబుల్, కార్బొరేటర్, ఈ కార్బొరేటర్ ప్లేస్లో ఈ కార్బొరేటర్ ఫిట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఈ కార్బొరేటర్ ప్లేస్లో వస్తుందండి ఈ కార్బొరేటర్. దీనికి వచ్చేసరికి దీంతో పాటు బాక్స్లో యాక్సిలేటర్ కేబుల్ కూడా వచ్చింది. డయాఫ్రామ్ కార్బొరేటర్ తీసేసి ఈ స్లైడ్ టైప్ కార్బొరేటర్ వేసుకోవడం వల్ల మైలేజ్ కూడా పర్వాలేదండి. మైలేజ్ ఏం తగ్గదు. చాలామంది అపోహ మైలేజ్ తగ్గిపోతుందేమో, మైలేజ్ పడిపోతుందేమో అని చెప్పేసి మైలేజ్ కూడా తగ్గదు. పైగా యాక్సిలేటర్ కంప్లైంట్ కానీ మార్నింగ్ స్టార్టింగ్ కంప్లైంట్ కానీ రాదు. అందుకోసం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చిన కస్టమర్లకి స్పాకో కార్పొరేటర్ అనేది మేము ప్రిఫర్ చేస్తున్నాము. చాలా బాగుంటుందండి. ఈ కార్పొరేటర్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ యాక్సిలేటర్ స్క్రూలు అనేవి లూజ్ చేసుకొని ఇదన్నీ విప్పుకోవాలి. ఆ తర్వాత ఈ లోపల స్క్రూలు ఉంటాయి, ఈ లోపల స్క్రూలు ఇప్పుకోవాలి. ముందు చూసారా, ఈ స్క్రూలు ఇప్పుకోవాలి. కొంచెం లూజ్ చేసుకుంటే ఇది ఫ్రీగా వచ్చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ స్క్రూ కూడా లూజ్ చేసుకోవాలి. బాగా లూజ్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ స్క్రూ కూడా. ఇప్పుడైతే ఈ కార్బొరేటర్ అనేది పూర్తిగా రిమూవ్ చేసేయడం అయితే జరిగింది. డయాఫ్రామ్ టైప్ కార్బొరేటర్ అనేది రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో ఈ కార్బొరేటర్ అనేది ఫిట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం. మొత్తానికి కార్బొరేటర్ అయితే ఫిట్ చేసాము. బండికి అయితే కార్బొరేటర్ వేయడం జరిగింది. ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. చూస్తాడు ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది. రేజింగ్ కూడా బాగానే అవుతుంది. యాక్సిలేటర్ కూడా ఫైనల్గా సక్సెస్ అయింది. ఎవరికైనా ఈ స్పాకో కార్పొరేటర్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే కాంటాక్ట్ అవ్వండి.